రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుంది. సోషల్ మీడియా పోస్ట్ రీట్వీట్ చేసినందుకు బలహీన వర్గానికి చెందిన శశిధర్ గౌడ్ అనే కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేశారు కేటీఆర్. ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్లీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ్ ఆ పిల్లగాని పేరు, ఆయనను తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది, ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది, మార్పు అంటే ఏందో అర్థమైంది, అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.